అని ఎదురు చూస్తున్న సమయంలో అర్జున్ రెడ్డి రావడం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో విజయ్ని ఎంపిక చేశారు. బుజ్జి విజయ్ని గీతా ఆర్ట్స్ ఆఫీస్కి పిలిపించుకొని గీతా గోవిందం కథ పరశురాంతో చెప్పించాడు. కానీ అర్జున్ లాంటి సినిమా తీయడంతో దానికి పూర్తిగా ఆపోజిట్ స్టోరీ జనాలు చూస్తారంటారా సార్ అని బుజ్జి దగ్గర అనుమానం వెలుబుచ్చాడు. కానీ బుజ్జి మాత్రం నీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు, నా మాట నమ్మి ఈ సినిమా చేయు, ఒకవేళ ఈ సినిమా పోతే ఇక ఎప్పుడూ నా ముఖం కూడా చూడకు, నా గురించి మీడియాలో చెడుగా చెప్పు, నేనేమి అనుకోను అని చెప్పాడు. దాంతో విజయ్కి నమ్మకం వచ్చి గీతా గోవిందం సినిమాకి సంతకం చేశాడు. షూటింగ్ మొదలు పెట్టారు. ఈలోగా ఏ మంత్రం వేసేవే మార్చి 2018న విడుదల చేశారు. ఈ సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. 2 నెలల వ్యవధిలో నాగా అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి 2018 మే నెలలో విడుదలై విజయ్కి చాలా మంచి పేరు తెచ్చింది. పాతకాలపు జర్నలిస్ట్ పాత్రలో విజయ్ ఒదిగిపోయాడు. జూన్ 2018లో తన మొదటి సినిమా పెళ్లి చూపులు దర్శకుడు తీసిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో అతిథి పాత్రలో నటించాడు.